వివర్స్ మనం వచ్చేసి 6వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. అభినందన అనేటువంటి లెసన్లోని క్వశ్చన్ ఆన్సర్స్. పై బొమ్మలో ఏం జరుగుతూ ఉంది? పై బొమ్మలో ఊరేగింపు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు పిల్లలు సైనిక దినోత్సవము సందర్భముగా. పై బొమ్మలో పిల్లలు ఏమని నినాదాలు చేస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు, అక్కడ రాసి ఉంది చూడండి. జై జవాన్, సైనికులకు వీరులకు వందనము అంటూ పిల్లలు నినాదాలు చేసి ఉండొచ్చు, ఇస్తూ ఉన్నారు. జై జవాన్ అని ఎందుకు అంటున్నారు? జవాన్ అంటే సైనికుడు. సైనికులు మన దేశాన్ని శత్రువుల బారి నుండి కాపాడుతూ ఉన్నారు, రక్షిస్తూ ఉంటున్నారు. అందుకే సైనికులకు జయం కలగాలని జై జవాన్ అని అంటున్నారు. జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వలె దేశం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఎవరు? జవాన్ల వలె రైతులు కూడా దేశ సేవ చేస్తూ ఉన్నారు. రైతులు మన కోసము వ్యవసాయం చేసి పంటలను ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇంకా వైద్యులు, శాస్త్రవేత్తలు దేశం కోసము సేవ చేసేవారు. రైతులకు శ్రమ దాచని హాలికులని ఎందుకన్నారు? రైతులను శ్రమ దాచని హాలికులు ఎందుకంటే సంవత్సరం పొడుగునా కష్టపడి పొలంలో పనిచేస్తారు. వారు తమ నెత్తురును చెమట రూపంలో దారపోస్తూ మనకు నోటికి అన్నం ముద్దను రావడం కోసము బంగారు పంటలు అనేటువంటిది పండిస్తారు. భారతమాత పురోగతికి ప్రతిపదికలకు గనులు అనేటువంటి వాక్యం ద్వారా మీకేమర్థమైంది? రైతులు, సైనికులు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ప్రజాసేవ చేస్తూ ఉంటారు. రైతులు పంటలు పండించి ప్రజలకు ఆకలిని తీరుస్తూ ఉంటారు. అదేవిధంగా సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూ శత్రువుల నుండి దేశాన్ని కాపాడుతూ ఉన్నారు, దేశ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా వచ్చేసి సైనికులు భారతమాతకు పురోగతికి మూల స్తంభాలైన వారు. రుధిరము స్వేదమ్మ కాగా పసిడిని పండించునట్టి అంటే మీకు ఏమర్థమైంది? రుధిరము అంటే రక్తము, స్వేదము అంటే చెమట, పసిడి అంటే బంగారము. రైతు పగలు రాత్రి తేడా లేకుండా తన శ్రమను, రక్తాన్ని చెమట రూపంలో మార్చి పొలంలో బంగారు పంటలు అనేటువంటి పండిస్తాడు, ప్రజల ఆకలిని తీరుస్తాడు. సో దాని అర్థం అనమాట. కంటికి కనురెప్ప, చేనుకు కంచె, ఇట్లు దేనికి ఎవరు రక్ష? ఇటువంటివి మరికొన్ని చెప్పండి. బిడ్డకు తల్లి, తలకు టోపీ, ఎండకు వాన, కాలికి చెప్పు, కోటకు గోడ, ఇవన్నీ రక్షణగా ఉంటాయి. జన్మభూమి కవచమైనటువంటి ఘనవీరులు జవానులు అని కవి ఎందుకన్నారు? జవానులు అంటే మన సైనికులు. వాళ్ళు ఎల్లప్పుడూ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. శత్రు సైనికులు దండెత్తి వస్తే వెంటనే తరిమి కొడతారు. ఒక కవచము మనిషికి దెబ్బ తగలకుండా రక్షిస్తుందో అదేవిధంగా శత్రువుల దెబ్బ తగలకుండా మాతృభూమిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటారు అని కవి వర్ణించారు. నీతి కర్మశీలుడు అని ఎవరిని అంటారు? ఎప్పుడు నీతి తప్పకుండా న్యాయ మార్గంలో నడిచేటువంటి వారు, తమ పనులను సకాలంలో బాధ్యతతో నిర్వహించేటువంటి వారు, మంచి ప్రవర్తన కలవారు అవుతారు. వారినే నీతి కర్మశీలులు అని అంటారు. క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి అదే అర్థం వచ్చేటువంటి పదాలను గుర్తించండి. స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరము చిందించారు. నెత్తురు. పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. బంగారము. పసిడి అంటే బంగారము. వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. హాలికులు అంటే రైతులు. కార్మికులు తన సేద్యము సిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు. చెమట. క్రింది వాక్యాలు చదవండి. అది వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చేటువంటి మరికొన్ని పదాలు ఉన్నాయి, వాటి కింద గీయండి. భారతదేశానికి రైతు వెన్నుముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికులు శ్రమకు దేశము రుణపడి ఉన్నది. రైతు, కర్షకుడు, హాలికుడు అని అర్థం అనమాట. రైతుని ఈ విధంగా పిలుస్తారు. భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుటము ఎగరవేశారు. నాటి నుండి జాతీయ పండుగలను, పతాకాన్ని ఎగరవేసి ఆ జెండాను వందనాలు చేస్తూ ఉన్నారు. బావుట, పతాకము, జెండా అన్న ఒకటే అర్థం అనమాట. పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధరంగంలో వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. కత్తిని ఖడ్గము, అసి అని కూడా అంటారు. పల్లెలు నవభారత గృహసీమకు మణిదీపాలు. ప్రగతికి సోపానాలు అంటే మెట్లు అనమాట. నివాసము అంటే అర్థం వచ్చేటువంటి పదాలు మందిరాలు, నిలయాలు, ఇల్లు అని కూడా అంటాము. నివాసం అంటే ఇల్లు అని అర్థము.
క్రింది ఈ ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. దేశ పురోగతి అంటే ఏమిటి? దేశ పురోగతికి తోడ్పడేటువంటి వారిలో సాధించినటువంటి వాళ్ళ పేర్లు రాయండి. దేశ పురోగతి అంటే దేశం అభివృద్ధి చెందడము. పంచవర్ష ప్రణాళిక రచించినటువంటి పండిట్ నెహ్రూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేసినటువంటి ప్రాజెక్టులు నిర్మించినటువంటి మోక్షగుండము విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు వంటి ఇంజనీర్లు, వ్యవసాయంలో విప్లవం తెచ్చినటువంటి స్వామినాథన్, పాల ఉత్పత్తిలో విప్లవం తెచ్చినటువంటి కురియన్ మొదలైనటువంటి వారు దేశ పురోగతికి తోడ్పడినటువంటి వారే. దేశానికి నీతి కర్మశీలురు ఆవశ్యకత ఏమిటి? నీతిశీలురు అంటే న్యాయ మార్గంలో నడిచేవారు. మోసపు మార్గంలో నడవనిటువంటి వారు, న్యాయంగా ప్రవర్తించేటువంటి వారిని మన జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు మోస మార్గంలో జీవించిన వాళ్ళకి స్థిమితం అనేటువంటిది ఉండదన్నమాట. ఎదుటివారు కూడా సంతృప్తిగా ఉంటారు. మామూలుగా ఎప్పుడు నీతి మార్గంలోనే నడవాలి. అవినీతి వలన ఎవరికి సుఖశాంతులు అనేటువంటిది ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ నీతిమంతులై ఉండాలి. ఎవరి పనులు వారు సకాలంలో చక్కగా నిర్వర్తిస్తే అన్ని పనులు నెరవేరుతాయి. అలా ఎవరి పనులు వాళ్ళు చక్కగా నిర్వర్తించినట్లయితే దేశం తప్పకుండా ప్రగతి సాధిస్తుంది, దేశ పురోగతి సాధిస్తుంది. అవిశ్రాంత సేద్యములో ఆకలి మంటలు ఏర్పడము అంటే ఏమిటి? అవిశ్రాంత సేద్యము అంటే కొంచెము కూడా విశ్రాంతి తీసుకోకుండా పొలములో పనిచేసేటువంటి పంటలు పండించడం అన్నమాట. ప్రజల అవసరానికి కావలసినటువంటి పంటలను పండించి ఎవరు ఆకలితో బాధపడకూడదనేటువంటి చూస్తాడు రైతు అనమాట. దీన్నే ఆకలి మంటలు ఆర్పడము అని అంటారు. ప్రగతి మార్గదర్శులని ఎవరిని అంటారు? పేర్లు కొన్ని చెప్పండి. సమాజానికి వీరి అవసరం ఏ విధంగా ఉంటుంది? ప్రగతి మార్గదర్శకులు అంటే ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించేటువంటి వారు, మంచి విషయాలు నేర్పి మంచి మార్గంలో నడిపి అభివృద్ధిని తెచ్చేటువంటి వారిని మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి దేశ నాయకులు ప్రజల్లో దేశభక్తి రేకెత్తించి స్వరాజ్య ఉద్యమము వైపు నడిపించారనమాట. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు సాంఘిక దురాచారాలను రూపమాపి ప్రజలను అభివృద్ధి మార్గంలో నడిపించారు. అలా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి వీరి అవసరం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. రైతుల సైనిక గొప్పతనాన్ని తెలిపేటువంటి ముఖ్యమైనటువంటి పదాలను గుర్తించి రాయండి. రైతులు అంటే శ్రమ దాచినటువంటి వారిని రైతులు అంటారు. ప్లస్ పసిడిని పండించేవారు అంటే పంటలను పండించేవారు. ప్రగతి మార్గ దర్శకులు ప్రగతిలో అంటే ముందుకు నడిపించేటువంటి వారు, ఆ యొక్క దేశాన్ని ముందుకు నడిపించేవాళ్ళు. అవిశ్రాంత సేద్యములో ఆకలి మంటలను ఆర్పువారు అంటే విశ్రాంతి అనేటువంటి తీసుకోకుండా ప్రజలకు ప్రజలను ఆకలిని తీర్చేటువంటి వాళ్ళని అవిశ్రాంత సేద్యము అని అంటారు. అంటే చెమటతో మనకు ఎన్నో ఆకలి మంటను తీర్చేటువంటి వారు. తర్వాత రైతులు. తర్వాత సైనికులు అంటే ఎవరు అంటే తలవంచని వారు, భారత మాత పురోగభివృద్ధికి వీళ్ళు మనకు ఘన వీరులు అనమాట. మన యొక్క పురోగతిని తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట. క్రింది గేయాన్ని చదవండి, ఖాళీలను పూరించండి. పల్లెలు మన దేశానికి కల్పతరువుగా, నవభారత గృహసీమకు మణిదీపాల, మానవతకు మందిరాలు మమతల కవి పుట్టినిల్లు, మన సంపద నిలయాలు భారతమాత నయనాలు, ప్రగతికి సోపానాలు సుగతికి తిర్కాణాలు, మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు. భారతమాతకు నయనాలు అంటే ఎవరంటే పల్లెలు అనమాట. తర్వాత భాషను గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాల్లో అక్షరాల్లో 2 వర్ణాలు ఉన్నాయన్నమాట. వర్ణాలు అంటే వర్ణము అంటే మీకు తెలుసు, ఆ ఈలు, వాటిని వర్ణాలు అని అంటాము. క్రింది అక్షరాల్లో 2 వర్ణాలు ఉన్నాయి. ఇప్పుడు గా అని అంటే గ్ ప్లస్ ఆ అనేటువంటి 2 ధ్వనులు ఉన్నాయన్నమాట. యాలో ఈ ప్లస్ ఆ, కాలో కా ప్లస్ ఆ, ఓలో ఉ ప్లస్ ఓ అనేటువంటి ధ్వనులు ఉన్నాయి. క్రింది పదాల్లో సంయుక్త ద్విత్వాక్షరాల ధ్వనులను రాయండి. మనము ఇక్కడ చూడండి, పద్మ అన్నప్పుడు ద్మా అనేటువంటి దాంట్లో ప్లస్ ప్లస్ ఆ అనేటువంటి శబ్దం ఉంది. తర్వాత 3 ధ్వనులు ఉన్నాయి. ఎత్తండి అనేటువంటి దాంట్లో తాకు తావత్తు ఉన్నటువంటి దాంట్లో ప్లస్ 2 తాలు ఉన్నాయి ప్లస్ ఆ. దుర్గతి గాలో ఎర్ర ప్లస్ గా ప్లస్ ఆ అనేటువంటి 3 ధ్వనులు ఉన్నాయి. సాధ్వి అన్నప్పుడు ప్లస్ ప్లస్ ఈ అనేటువంటి దాంట్లో అనేటువంటి దాంట్లో 3 ధ్వనులు అనేటువంటిది ఉన్నాయి.